జై గురుదత్త. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. అదేమంటే, ఒక చిన్న గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకిద్దరు పిల్లలు, నలుగురు జీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఊర్లో కొంతవరకు చదువు ఉంటుంది, అంతవరకు చదివిస్తారు. తర్వాత పక్కన పట్టణంలో ఆ పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు ఇద్దరు కూడా ఒకసారి వాళ్ళ స్కూల్ తరపున ఎక్స్కర్షన్కు విహారయాత్ర వెళ్తూ ఉంటారు. వెళ్తూ వాళ్ళు వెళ్ళే మార్గ మధ్యంలో వీళ్ళ తల్లిదండ్రులు ఉన్న ఊరి మీదుగా ఆ రైలు వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న స్టేషన్ దగ్గరికి పోతారు. పిల్లలను చూద్దాము, వాళ్ళు విహారయాత్రకు పోతున్నారు కదా, పిల్లల్ని పలకరించి వద్దాము అనేసి తల్లి తండ్రి ఇద్దరు రైల్వే స్టేషన్కి పోతారు. పోతూనే ఆ రైలు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగుతూనే చిన్న అబ్బాయి వస్తాడు. వచ్చి దిగి వచ్చి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి పాదాలకు నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు. అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతారు. అంతా అయిపోయినాక పెద్ద కొడుకు నిదానంగా దుంకుతాడు. రైల్లోంచి దుంకి హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఎలా ఉన్నారు, హాయ్ హాయ్ అనేసి బాయ్ బాయ్ వెళ్ళొస్తాము అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. రైలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక వీళ్ళు తీసుకుని తినుబండారాలు అన్నీ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. జాగ్రత్తగా వెళ్ళిరండి నాయన అని చెప్తారు. సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాగే అమ్మ అంటాడు చిన్న అబ్బాయి. సరే అమ్మ, మాకు తెలుసు మమ్మీ అనేసి పెద్ద అబ్బాయి కూడా వెళ్ళిపోతాడు. అయిపోయినాక మళ్ళీ అమ్మ, మనం ఇద్దరము ఒకే రకంగా పెంచినాం కదండి, చిన్నవాడు ఎంత వినయంగా విధేయతగా వచ్చి మన కాళ్ళకి నమస్కారం చేసుకొని పాద నమస్కారం చేసుకొని ప్రయాణమైనాడు. పెద్దవాడు అసలు తలంపే లేదు, పట్టించుకోనే లేదు, క్యాజువల్గా అందరినీ పలకరించినట్లు మనల్ని పలకరించినాడు కదా. ఎందుకండి అట్లా, చిన్నవాడికి పెద్దల పట్ల ఎంత మర్యాద ఉంది, పెద్దవాడికి ఎందుకు అట్లా లేదు అంటే, మనం ఏం చేస్తాము, వాళ్ళ స్నేహితుల ప్రభావము అన్నీ కూడా ఉంటాయి. మనం బయటికి పంపించినాక మనం అవన్నీ పట్టించుకోకూడదు అంటాడు. సరే వాళ్ళిద్దరూ అలాగే, పెద్దవాడు అలాగే పెరుగుతాడు, చిన్నవాడు అలాగే పెరుగుతాడు. అంతా కొద్ది రోజులు అయిపోయినాక ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు. ఇద్దరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తానే ఒక కోర్టు జరుగుతూ ఉంటుంది. కోర్టు నిండా జనం ఉంటారు, చాలామంది జనం ఉంటారు. ఆ న్యాయవాది తీర్పు చాలా బాగా చెప్తాడు. న్యాయానికి ప్రతిరూపము ఆ న్యాయవాది అని చెప్పేసి అందరికీ కూడా ఎంతో శ్రద్ధ, అతని మీద గౌరవం, ఆ న్యాయవాది మీద గౌరవము. ఆ న్యాయవాది వస్తూనే మొత్తం కోర్టు మొత్తము లేచి నిలబడుకొని అందరూ కూడా ఆ న్యాయవాదిని న్యాయదేవతను చూసినట్లుగా చూసేసి అందరూ కూర్చున్నాక తర్వాత అందరు లోపలికి కొంతమంది వకీళ్ళు, పోలీసు వాళ్ళు అంతా వస్తుంటే ఒక బంట్రోతు అందరికీ సెల్యూట్ కొట్టి లోపలికి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైపోతుందంటే, ఆ న్యాయాధికారిగా వచ్చి కూర్చున్న అబ్బాయి చిన్న కొడుకు జడ్జి అయింటాడు. పెద్ద కొడుకు అదే కోర్టులో బంట్రోత్ అయ్యి వచ్చిన వాళ్ళకందరికీ సలాం చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులను నమస్కారం చేసి గురువుల ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న వ్యక్తికి లోకం మొత్తము నమస్కారం చేస్తోంది, గౌరవం ఇస్తోంది. ఆ రోజు తల్లిదండ్రులకు గురువులకు విలువనీయకుండా పెరిగిన వ్యక్తి ఈరోజు అందరికీ వంగి సలాం చేస్తున్నాడు. అని మనం పిల్లలకు నేర్పించాల్సింది ఏమంటే, విద్యా వినయ సంపన్న అన్నట్లుగా మనము వినయ విధేయతలు, విద్యతో పాటు మనము వినయము విధేయత కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలతోనే మనము నేర్పించాలి అని ఈ కథలోని నీతి. జై గురుదత్త.